రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి చిరుజల్లులతో కూడిన వర్షం ఒక్కసారిగా భారీ వర్షంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడప నగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే మృత్యుంజయకుంట, అదేవిధంగా ఆర్కే నగర్, తిలక్ నగర్ వంటి ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం కడప నగరంలో ఉన్నటువంటి ఆచార్య కాలనీ కావచ్చు, అదేవిధంగా ఏఎస్ నగర్ వంటి ప్రాంతాల్లో కూడా అటు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు దస్తగిరిపేటలో కూడా అటు చుట్టూ కూడా మురికి నీరు, అదేవిధంగా వరద నీరు ప్రవహించే పరిస్థితులు కనిపిస్తాయి. అయితే కొద్దిసేపటి క్రితమే అందినటువంటి వార్త ఏంటంటే మైలవరం జలాశయం, అదేవిధంగా గండికోట జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కూడా అటు గేట్ ఎత్తే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా గేట్ ఎత్తే మాత్రం అటు జమ్మలమడుగు ప్రాంతానికి సంబంధించి మోరగుడి, దొమ్మరనంద్యాల, అదేవిధంగా జమ్మలమడుగు, పెన్నా నది, పొద్దుటూరు ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలకు భారీ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభావం చూపేటువంటి మోరగుడి, దొమ్మరనంద్యాల, అదేవిధంగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఏదైతే ఆ ప్రభావం చూపేటువంటి ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఇప్పటికే ఒక శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎప్పటికప్పుడు వరద నీటి పరిస్థితిని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అతిథి సింగ్ కూడా ఇప్పటికే ఆ సమాచారాన్ని సేకరించారు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కూడా ఒక రకంగా చిరుజల్లులతో కూడినటువంటి వర్షం ఇప్పుడు ఒక్కసారిగా భారీ వర్షంగా మారే పరిస్థితి నేపథ్యం కాబట్టి జిల్లా ఎస్పీ శిల్కి నచికేత్ విశ్వనాథ్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఆయన గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి, పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పెన్నా నది, అదేవిధంగా చెయ్యేరు, పాపాగ్ని, కుందు నదులు కూడా వరద నీరు భారీగా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అని వాతావరణ శాఖ అధికారులు ముందు నుంచి కూడా హెచ్చరికలు చేస్తున్నారు. అదేవిధంగా నిన్న కూడా ఆర్టీవీ ప్రత్యేకించి ఈ విషయం చెప్పడం జరిగింది. అది ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే వర్షాలు కురవకపోవచ్చు, కానీ మన ప్రాంతంలో వర్షాలు కురవలేదన్నటువంటి భావన కాదు, ఎటువైపు నుంచి విపత్తు పొంచి ఉందో కూడా తెలియని అయోమయ పరిస్థితి ఉందన్నటువంటి హెచ్చరికలను కూడా ఆర్టీవీ ముందు నుంచి కూడా మీకు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు తాజాగా మనం చూసినటువంటి పరిస్థితి ఏదైతే మైలవరం కావచ్చు, గండికోట జలాశయానికి అటు సామర్థ్యానికి మించి ఇన్ఫ్లో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇన్ఫ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అవుట్ఫ్లోను పెంచే దిశగా కూడా అటు రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఒకవేళ గేట్లు ఎత్తే మాత్రం ఖచ్చితంగా ప్రభావం కొన్ని ఏరియాల్లో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయా ప్రాంత వాసులను కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇళ్లను ఖాళీ చేయించి సురక్షితమైనటువంటి శిబిరాలకు తరలించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కడప నగరంలో కూడా ఇదే విధంగా అంటే రాత్రి నుంచి కూడా ఇదే విధంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఏదైతే అందులో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అందులో నివసిస్తున్నటువంటి ఆ కాలనీలో కూడా అటు పెద్ద ఎత్తున వరద నీరు, అదేవిధంగా మురికి నీరు చేరడంతో కూడా కాలు కింద పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా పాములు, విషసర్పాలు తిరుగుతున్నాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వృద్ధులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువైపు నుంచి ఏ విపత్తు పొంచి ఉందో తెలియదు, కానీ మొత్తానికైతే మాత్రం ప్రస్తుతం గండికోట జలాశయం, మైలవరం జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతున్నటువంటి తరుణంలో కూడా అటు పెన్నా నదికి కూడా భారీ స్థాయిలో వరద నీటి ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో అటు సోమశిల జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి సోమశిల వెనుక జలాల ప్రాంతాల వాసులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే అట్టూరుకు సంబంధించి వేములూరు ప్రాంతంలో కూడా వంతెనపై భారీగా నీరు ప్రవహిస్తున్న నేపథ్యం 22 గ్రామాలకు కూడా రాకపోకలు కూడా అటు పూర్తిగా స్తంభించిన పరిస్థితి. మరోవైపు ఇదే విధంగా వర్షాలు కురిస్తే మాత్రం పాత మిద్దెలు కూడా కూలే పరిస్థితి ఉన్నట్టు నేపథ్యం కాబట్టి పాత మిద్దెలు ఎవరు ఉంటారో, నివాసం ఉంటారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన దిశగా కూడా అటు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పౌరిమామిడలో ఇప్పటికే మట్టి మిద్దె కూలిపోవడం జరిగింది. అయితే ఎవరూ లేకపోవడంతో కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు, ఉపశమనం కలిగిందనే చెప్పాలి. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో కూడా కొన్ని పాత మిద్దెలు ఉన్నాయి. ఆ పాత మిద్దెలు కూలితే మాత్రం ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు కూడా ఇప్పటికే ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఏ ప్రాంతాల్లో పాత మిద్దెలు ఉన్నాయి వాటన్నిటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి వాటన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏదైతే వరద నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఆర్డీఓలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఒక హెల్ప్ లైన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా విపత్తు సంభవిస్తే ఖచ్చితంగా మాకు ఫోన్ చేస్తే సహాయక చర్యలు చేపడతామన్నటువంటి విషయాన్ని కూడా అటు రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు
ఏదైతే మైలవరం గండికోట జలాశయంలో వరద నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఎన్డీఆర్ బలగాలను కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రాంతాల్లో ప్రభావితం చూపబోతున్నాయో ఆ ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. వారందరినీ కూడా సూచిత ప్రాంతాలకు తరలించేది కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి కాబట్టి కడప నగరంలోని పలు ప్రాంతాలు కూడా జలమయమయ్యే పరిస్థితులు కనిపించినాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎక్కడైతే నీరు నిల్వ ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా ఆయన నేరుగా వెళ్ళి అక్కడ ఆయా ప్రాంతాలపైన సమీక్షించడం జరిగింది. మరోవైపు బుగ్గవంక ప్రాజెక్టు కూడా అటు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా గేట్లు ఎత్తే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. అయితే మరోవైపు అటు పైతట్టు ప్రాంతాల్లో నీరు అంటే వర్షాలు కురుస్తున్న కారణంగా కూడా వరద నీరు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా మరో గేటు కూడా తెరిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో అటు పించా ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి నిండు కుండలా మారినటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ వరద నీటి ఉధృతి ఏ స్థాయికి చేరుకుంటూ తెలియని పరిస్థితి. గతంలో కూడా మనం చూసాం అన్నమయ్య ప్రాజెక్టు ఉన్న పరంగా ఒక్కసారిగా అర్ధరాత్రి వరద నీరు వచ్చి చేరడంతో కూడా అర్ధరాత్రి అందరూ నిద్రావస్థలో ఉన్న సమయంలో కూడా ఒక్కసారిగా ఇళ్లను నీరు చుట్టుముట్టినటువంటి గ్రామాలను చుట్టుముట్టినటువంటి పరిస్థితి. అదే పరిస్థితి రాబోతున్నటువంటి భయాందోళన ప్రజలు వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా అధికారులు రెవెన్యూ అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ప్రభావం చూపించే ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విపత్తు ఎటువైపు నుంచి పొంచి ఉందో అన్నటువంటి భయాందోళన జిల్లా వాసులను వణికిస్తుంది. రాముతో కిషోర్ RTV కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.